ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజనీ పాల్గొన్నారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి విద్యార్థికి తల్లికి వందనమని, కొంతమందికే ఇచ్చి తల్లులో ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగు జాడల్లోనే అవినీతి బ్రాండ్ అంబాసిడర్ ముద్ర వేసుకున్న ఘనా పార్టీ ప్రతిపాటి అని చిలకలూరిపేట ప్రజానీకానికి తెలుసు అని చెప్పుకొచ్చారు. ఆవిడ రాష్ట్రంలో సుపరిపాలన కాదు, రెడ్ బుక్ పాలన నడుస్తోందని విడుదల రజనీ మండిపడ్డారు. ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలియవండి. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఈ ఘనాపాటి పత్తిపాటి. ఈయన మాట్లాడతాడు. సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు. ఆఖరికి అతనికి మధ్యకాలం చూస్తా ఉన్నాం. అతనికి దాన్ని ఏమనాలో తెలియదు కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం. దానికి చిన్నగా ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట. ఏమన్నా ఉందా? మరి ఆయన ఎమ్మెల్యే అవ్వగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది. మరి అంతే కదా. 16 కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి. ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసింది. మరి కేంద్రము నేషనల్ హైవేస్ నుంచి చిలకలూరుపేట బైపాస్ 700 కోట్లతో మన నియోజకవర్గానికి బైపాస్ శాంక్షన్ అయితే ఇలాంట సుపరిపాలన అంటది. నేను చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సుపరిపాలన అనరు, దీన్ని సుపారిపాలన అంటారు. రెడ్ బుక్ పాలన. ఎవడి మీద కేసు పెట్టాలంటే కేసు పెట్టాలి, ఎత్తుకు రావాలంటే ఎత్తుకు రావాలి, లోన్ వేయాలంటే స్టేషన్ లోపల వేయాలి, కొట్టాలి, జైలుకు పంపించాలి, అరెస్టు చేయాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇదంట సుపరిపాలన. అయ్యేది తెలుసులే జనానికి. మీరు సుపరిపాలన చెప్పినా చెప్పకపోయినా జనం చెప్తారులేండి. ఇక్కడ గెలిచినటువంటి ఈ